అని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12, 13 వచనాలు ధ్యానం చేద్దాం. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తితో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తితో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఎలాంటిదయ్యా అంటే నిత్యమైన యాజక నిబంధన. ఆమేన్. నిత్యమైన యాజక నిబంధన చేస్తున్నాడు. అతగాడు ఎవరయ్యా అంటే ఫినెహాసు. చెప్పండి, ఫినెహాసు. ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతోమంది ఉండగా దేవుడు ఈ ఫినెహాసుతోనే ఒక నిత్యమైన యాజక నిబంధన చేయటానికి కారణం ఏంటి? ఈరోజున ఇశ్రాయేలీలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, ఎంతోమంది పరాక్రమశాలులు ఉన్నారు, ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. కానీ ప్రభు ఒక ఫినెహాసుతోనే నిత్యమైన నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన? నిత్యమైన నిబంధన. ఆ నిబంధన ఏంటో తెలుసా? యాజక నిబంధన. ఏ నిబంధన? చెప్పండి. యాజక నిబంధన. యాజక నిబంధన. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నా నీవు గమనించవలసిన విషయం ఫినెహాసుతోనే దేవుడు నిత్యమైన యాజక నిబంధన చేయటానికి కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు షిత్తీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతం? షిత్తీము అనేటువంటి ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో మోయాబీయులు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారు? షిత్తీము సమీపంలో మోయాబీయులు నివసిస్తున్నారు. ఇశ్రాయేలు కనాను యాత్రలో షిత్తీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మోయాబీయులు నివసిస్తుండగా ఆ మోయాబు స్త్రీలు చాలా సౌందర్యం కలిగిన వారట. ఎలాంటి వారు? సౌందర్యం కలిగిన వారట. ఇశ్రాయేలీయులు అనేక మంది మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఏం చేశారట? వ్యభిచారం చేస్తున్నారట. దేవుని ప్రజలు, దేవుడే వారిని నా ప్రజలని పేరు పెట్టుకున్నాడు, వారిని ఆభరణాలుగా అలంకరించుకున్నాడు, వారు నా స్వాస్థ్యమని ప్రభు ప్రకటించుకున్నాడు. వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, శత్రువుల చేతి నుండి విడిపించి, పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దత్త దేశానికి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో వారి మధ్యన ఆయన ఉండి వారిని నడిపిస్తూ ఉంటే
వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. శత్రువులను హతమార్చాడు, మారాను మధురంగా మార్చాడు, బండను చీల్చి నీళ్ళిచ్చాడు. వారి జీవితాల్లో ఆహారం లేదంటే ఆకాశం యొక్క కిటికీలను తెరిచి దేవదూతలు తినేటువంటి మన్నాను ఇచ్చాడు. దేవుడు పోషిస్తూ నడిపిస్తున్న వారి జీవితాల్లో షిత్తీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారట. ఏ ప్రాంతం? చెప్పండి. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చారు. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో అక్కడ మోయాబీయులు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారు? మోయాబీయులు నివసిస్తుంటే మోయాబు స్త్రీలట సౌందర్యంగా ఉన్నారట. వారిని చూసిన ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? వారితో వ్యభిచరించడం మొదలుపెట్టారట. వారి జీవితాల్లో వ్యభిచరిస్తూ ఉంటే దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగి వచ్చినదిగా ఉంది. ఏమైంది? దిగి వచ్చినదిగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు గురికాగా వారు ఏం చేశారో తెలుసా? పాపంతో వారు మిళితమైపోయారు, వ్యభిచారులైపోయారు. మోయాబీయులు అంటే అర్థం ఏంటో తెలుసా? శరీర సంబంధాలు. ఎవరండి? శరీర సంబంధులు. ఆత్మీయుడు శరీర సంబంధితో అనుబంధాన్ని సంబంధాన్ని పెట్టుకోకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? మోయాబీయులతో వ్యభిచరించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? మోయాబీయులతో వ్యభిచరించేవారుగా ఉన్నారు. గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారు, ఎర్ర సముద్రంలో బాప్తీసం తీసుకున్నవారు, వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినవారు. వారి జీవితాలు కొనసాగుతుండగా శరీర సంబంధులతో సాంగత్యాన్ని ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి భ్రష్టులైపోయి దేవుని ఉగ్రతకు గురయ్యారు. ఏమయ్యారండి? దేవుని ఉగ్రతకు గురైన వారుగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు మోయాబీలతో వ్యభిచరించడమే కాదు, మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు పాలెంలోనికి తీసుకొచ్చారట. ఎక్కడికి? చెప్పండి అందరూ. ఇశ్రాయేలు పాలెంలోనికి తీసుకొచ్చి ఒక వ్యక్తి ఆ మోయాబు స్త్రీని తీసుకుని వచ్చి తన గుడారంలోనికి తీసుకువెళ్ళాడట. అప్పటికే తెగులు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి తెగులు వచ్చేసరికి అనేకులు హతులైపోతూ ఉన్నారు. ఏమైపోతున్నారు? అనేకులు హతులైపోతూ ఉంటే అందులో ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి తన గుడారంలోని తీసుకువెళ్ళి పాపం చేస్తూ ఉండగా పినిహాసు అని యవనుడు, అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన పినిహాసు ఏం చేశాడో తెలుసా? పాపం చేస్తున్న ఇద్దరి శరీరాల్లో నుండి ఈటెను దింపాడు. ఏం దింపాడండి? ఈటెను దింపేశాడు. అక్కడికక్కడే పాపం చేస్తున్న వారు అక్కడికక్కడే చనిపోయారు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా బాబు, వీడు ఇలా చేశాడు అని. కానీ దేవుడు మాత్రం పినిహాసుని మెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. పినిహాసుని
మెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఈ ఫినెహాసుని దేవుడు నిత్యమైనటువంటి యాజక నిబంధన ఫినెహాసు చేయటానికి కారణం ఏంటో తెలుసా? అతనిలో దేవుడు చూసింది ఏంటో తెలుసా? ఒక మాట చదవండి, 11వ వచనం. వారి మధ్యన నేను వారవలేని దానిని తానును వారవలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్ళించేను గనుక నేను వారవలేక యుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. ఆమేన్. ఇక్కడ ఫినెహాసు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు వారవలేని దాన్ని ఫినెహాసు కూడా వారవలేని వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? దేవుడు వారవలేని దాన్ని, సహించలేని దాన్ని ఫినెహాసు కూడా ఎలా ఉన్నాడో తెలుసా? వారవలేని వాడుగా, సహించలేని వాడుగా ఉన్నాడు. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటయ్యా అని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు నీతో నాతో కూడా ఒక నిత్యమైన నిబంధన చేశాడు. ఆమేన్. ఆ నిబంధన ఏంటో తెలుసా? ఒకసారి చదువుతారా? 2వ పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని చొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. మీరేమై ఉన్నారు తెలుసా? ఏమై ఉన్నారో మీకు తెలియాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వేమై ఉన్నావో నువ్వు ఎరిగిన వాడగా ఉండాలి. ఆమేన్. చాలామందికి తెలియట్లా, చాలామంది ఎరగట్లా. ఏదో భక్తి చేతనం గుడ్డిలో మెల్ల అన్నట్లుగా భక్తి చేయటం కాదు. అసలు నువ్వేమై ఉన్నావు? దేవుని సన్నిధికి నువ్వు రావటానికి కారణం ఏంటి అంటే, దేవుడు చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. పిలిచి నిన్నేం చేశాడో తెలుసా? రాజులైన ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మీరేమై ఉన్నారు అంటే ఏర్పరచబడిన వంశం. ఏ వంశం చెప్పండి? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఏ సమూహం అండి? రాజులైన యాజక సమూహం. యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఏమై ఉన్నారట? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు నువ్వు నిజంగా ఏర్పరచబడిన వాడవైతే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు వచ్చిన వాడవైతే నువ్వెలా ఉంటావో తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉంటావు. ఎలా ఉంటావు? రాజులైన యాజక సమూహముగా ఉంటావు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని యాజకునిగా చేయటానికి
ఇక్కడ ఫినెహాసుని ఒక నిత్యమైన నిబంధన, ఆ నిబంధన ఎలాంటిదో తెలుసా? నిత్యమైన యాజక నిబంధన చేశాడట. ఏ నిబంధన? యాజక నిబంధన చేశాడట. ఆయన యాజకుడిగా ఉండటానికి దేవుడు నిత్యమైన నిబంధన చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారవలేని దాన్ని అతగాడు వారవలేకపోయాడు. ఆమేన్. దేవుడు సహించలేని దాన్ని సహించలేకపోయాడు. మరి ఈ రోజున మందిరంలో కూర్చున్న నీవు, వాక్యం వింటున్న నీవు, క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు, దేవుడు దేవుని సంఘంలో, దేవుని సమాజంలో దేన్నైతే వారవలేకపోతున్నాడో దాన్ని నువ్వు వారవలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని హృదయాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు ఉన్నావా? రాజులైన యాజక సమూహంలో మేము చేరామండి, రక్షణ పొందామండి, బాప్తీసం తీసుకున్నామండి. బాప్తీసం తీసుకున్న నీవు, రక్షణ పొందిన నీవు, సంఘములో నిలిచి ఉన్న నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు సహించలేని దాన్ని, దేవుడు వారవలేని దాన్ని నీవు కూడా ఏం చేయాలో తెలుసా? వారవలేకుండా ఉండాలి. ఆమేన్. దేవుడు ఏదైతే సహించలేకపోతున్నాడో, ఇశ్రాయేలు సమాజంలో దేన్నైతే సహించలేకపోతున్నాడో దాన్ని నువ్వు కూడా సహించలేని వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. నువ్వు ఉన్నావా? నీవు ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రులైపోతే, మోయాబు స్త్రీలతో వారి శరీరాలను అపవిత్రపరుచుకుని కళంకులుగా వారు మిగిలిపోతే దేవుని యొక్క కోపం రగులుకుంది. ఏం రగులుకుంది? దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపాన్ని రగులుకొని ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తూ ఉంటే ఫినెహాసు చూశాడు. అయ్యో, మనం పరిశుద్ధ జనులము కదా, దేవుని ప్రజలము కదా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలమైన మనలో అపవిత్రత ఉండకూడదు, మనలో వ్యభిచారం ఉండకూడదు. ఇదిగో దేవుని ఎదుట మనం కళంకులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు బరి తెగించి వారు పాపం చేస్తున్నారు అని ఫినెహాసు ఏం చేశాడో తెలుసా? ఒక ఈటెను తీసుకుని, ఈటెను తీసుకుని పాపం చేసేవారే నడుములో, గుండెల్లో నుంచి ఆ ఈటును గుచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఫినెహాసును చూసి ఏమన్నాడో తెలుసా? నేను వారవలేని దాన్ని, ఫినెహాసు కూడా వారవలేని వాడుగా ఉన్నాడు. అందుకే ఈ వ్యక్తిని నిత్యమైన యాజకత్వానికి యాజకుడిగా నేను నిబంధన చేస్తున్నా. ఫినెహాసుతో ఒక నిబంధన చేస్తున్నాడు దేవుడు. అది ఎలాంటి నిబంధన అంటే నిత్యమైన నిబంధన. ఏ నిబంధన? నిత్యమైన నిబంధన. ఈ రోజున నీతో, నీ కుటుంబంతో, నీ సంఘంతో, నీ గ్రామంతో దేవుడు నిత్యమైనటువంటి యాజక నిబంధన చేయాలి అంటే దేవుడు వారవలేని దాన్ని నువ్వు కూడా వారవలేని వాడగా ఉండాలి. ఆమేన్. వారవలేని దానిగా ఉండాలి. దేవుడు దేన్ని వారవలేకపోయాడు? వ్యభిచారాన్ని వారవలేకపోయాడు, అపవిత్రతను వారవలేకపోయాడు, కళంకమును వారవలేకపోయాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎలా ఉన్నావండి? వ్యభిచారిని చూసి వ్యభిచారితో సాంగత్యం చేయటం కాదు, దొంగను చూసినప్పుడు వాడిని అనుసరించటం కాదు. ఈరోజు నన్ను ఎలా ఉండాలో తెలుసా? వారవలేని వాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? మాట్లాడాలి. వారవలేని వాడుగా ఉండాలి. దేవుని సంఘంలో, దేవుని సమాజంలో ఫినెహాసు చేసిన పని ఏంటంటే దేవుడు వారవలేని దాన్ని అతడు కూడా వారవల. ఏం చేయాల? అతడు కూడా వారవల. ఈటి తీసుకుని వెళ్ళి పాపం చేస్తున్న వారి కడుపులో గుచ్చాడండి. ఏం గుచ్చాడు? కడుపులో గుచ్చాడు. నువ్వు ఆ పని చేయగలుగుతున్నావా? నువ్వు ఆ పని చేయగలుగుతున్నావా? దేవుని సమాజంలో పరిశుద్ధత కలిగి ఉండాలి,
దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే నిష్కళంకులుగా, నిరపరాధులుగా, ముడత మచ్చ కళంకము లేని మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ఎలా ఉండాలి? మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ఇప్పుడు సంఘాలు ఎలా తయారైనాయో తెలుసా? త్రాగుబోతులే పెద్దలు, వ్యభిచారులే పెద్దలు, ఇద్దరు పెళ్ళాలు ఉన్నవాడే పెద్ద. అంటే సంఘం దేన్ని యాక్సెప్ట్ చేస్తుందో తెలుసా? అపవిత్రతను. దేన్ని? అపవిత్రతను. దేవుడు వారవలేడండి. ఆ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు వారవలేడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు వారవలేడు. ఈ రోజున నీ కుటుంబంలో దేవుడు వారవలేనిది ఏముందో చూడు. నీ జీవితంలో దేవుడు వారవలేనిది ఏముందో చూడు. దాన్ని నీవు లయం చేసినప్పుడే, దాన్ని నువ్వు నిర్మూలన చేసినప్పుడే, దాని ప్రాణాన్ని నువ్వు తీసినప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. నీ కుటుంబాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుడు వారవలేనివి నీ కుటుంబంలో ఉన్నంత కాలం దేవుడు నీకు మేలు చేయడా. నీకు ఎలా ఉంటాడో తెలుసా? నీకు నీ కుటుంబానికి ఎలా ఉంటాడో తెలుసా? విరోధిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మాట్లాడండి. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలిసినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయండి. ఎవరినండి? బయల్పెయోరుతో కలుసుకున్న వారిని, మోయాబీయుల దేవతలకు నమస్కరించిన వారిని, వారితో వ్యభిచరించిన వారిని దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఉరితీయండి అంటున్నాడు. ఏమన్నాడు? సూర్యునికి ఎదురుగా ఉరితీయండి. మోషేతోను అధికారులతోనూ దేవుడే చెప్తున్నాడు. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? నిష్కళంకులుగా ఉండాలి. కానీ నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో ఏముంటుంది? నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడా? నిన్ను చూసినప్పుడు ఆయన కోపం రగులుకుంటుందా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ గ్రామాన్ని చూసినప్పుడు, నీ సంఘాన్ని చూసినప్పుడు దేవుని యొక్క కోపం రగులుకుంటుందా? లేకపోతే దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటున్నాడా? ఎలా ఉంటున్నాడు? దైవజనుడైన మోషేతోను అధికారులతో చెప్తున్నాడు, ఇదిగో బయల్పెయోరుతో కలుసుకున్న వారిని, వారి దేవతలకు నమస్కరించిన వారిని, మోయాబీయుల దేవతలకు నమస్కరించిన వారిని, మోయాబీయులతో వ్యభిచారం చేసిన వారిని సూర్యునికి ఎదురుగా ఉరి తీయండి. ఏమంటున్నాడండి? మాట్లాడాలి. ఉరి తీయండి అంటున్నాడు. అంటే ఏం చేయమన్నాడు? చంపండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మరి నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎన్ని లేవు? నీ కుటుంబంలో ఎన్ని జరుగుతున్నాయి? దేవుడు సహించలేనివి ఎన్ని జరుగుతున్నాయి? దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడా? దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ నిబంధన చేసేవాడుగా ఉంటాడా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నంతకాలం నీ జీవితంలో దేవుని కోపాన్ని రేపుతూ నువ్వు సంతోషించలేవు. దేవుని యొక్క కోపం రగులుతున్నప్పుడు మన జీవితంలో నెమ్మది ఎక్కడ ఉంటుంది? సంతోషం ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎక్కడ ఉంటుంది? సమృద్ధి ఎక్కడ ఉంటుంది? ఈ రోజున ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు వారిని ఉరి తీయమని చెప్తూ ఉంటే మోషే పెద్దలు అందరూ కూడా కలిసి ఆ పనిని చేస్తూ ఉండగా చూడండి 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను 5వ వచనం
కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకొని తన వంశములో వారిని చంపవలెనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండగా, ఇశ్రాయేలు సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు తన సహోదరుల యొద్ద మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఒకవైపు దేవుని ఉగ్రత రగులుకుంది. దైవజనుడితో చెప్తున్నాడు. దైవజనుడు ఆ ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి, ఇదిగో దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర వారందరూ ఏం చేస్తున్నారో తెలుసా? దుఃఖపడుతున్నారు. అయ్యో, మా దేవుని కోపం రగులుకుంది, మాకు క్షేమం ఉండదు, మా జీవితాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు అని యాజకులు పెద్దలు అందరూ కలిసి దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర ఏడుస్తుంటే వారి ఏడుపులు పట్టించుకోకుండా ఇశ్రాయేల్లో ఒక యవనుడు మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు. ఎవరినండి చెప్పండి? పాలెంలోనికి తీసుకొచ్చాడు, గుడారంలోనికి తీసుకువెళ్ళిపోయాడు. గుడారంలో పాపం చేస్తుండగా ఈ సంఘటన చూసినటువంటి ఫినెహాసు వీటిని తీసుకుని వారి ఇద్దరి పొట్టలో ఈ ఈటి దిగబడినట్లుగా పొడిచి చంపేశాడండి. దేవుడు అప్పుడు ఫినెహాసును చూసి, నేను వారవలేని దాన్ని నువ్వు కూడా వారవలేకున్నావు, అందుకే నీతో నిత్యమైన నిబంధన చేస్తున్నాను అన్నాడు. ప్రియులారా, అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు వారవలేని వాటిని నీవు హతమార్చగలిగితే, నువ్వు చంపగలిగితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను నువ్వు చంపగలిగిన రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతో నిత్య నిబంధన చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడు? నీతో నిత్య నిబంధన చేస్తాడు. నువ్వు శరీర సంబంధిగా ఉన్నంతకాలం, నీవు లోక సంబంధిగా ఉన్నంతకాలం, నీవు శరీర ఆశలతో బ్రతికినంత కాలం, లోకాశలతో బ్రతికినంత కాలం దేవుడు నీతో నిబంధన చేయలేడు. నిన్ను చూసి ఏం చేస్తాడో తెలుసా? కోపగించుకునేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? కోపగించుకునేవాడుగా ఉంటాడు. ఎందుకులో దేవునికి నీ మీద నిన్ను చూసినప్పుడు కోపం వస్తుందయ్యా అంటే, నీలో దేవుడు వారవలేనివి ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? నీ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు వారవలేనివి నీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇక్కడ వ్యభిచారం ఉంది. కానీ నీ జీవితంలో ఏముంది? నువ్వెలా అపవిత్రపరచబడుతున్నావు? త్రాగుడుతోనా, వ్యభిచారంతోనా, జూదంతోనా, మత్తు పానీయాలతోనా? ఈ రోజున నీ జీవితం ఎలా అపవిత్రపరచబడుతుంది? నీ కుటుంబంలో దేవుడు వారవలేనివి ఏమున్నాయి? క్రైస్తవులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ తాగి తన్ననాలు ఆడితే దేవుడు ఓర్చుకుంటాడా? దేవుని కుమారుడు అని పేరు పెట్టుకుని ఆత్మీయులమని దేవుని సన్నిధికి వస్తూ నీ కుటుంబంలో విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే, నీ జీవితంలో విచ్చలవిడిగా బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన కోపం రగులుకుంటుంది. ఏం రగులుకుంటుంది? కోపం రగులుకుంటుంది. ప్రియులరా, దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషించేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ కుటుంబాన్ని చూసినప్పుడు సంతోషించేవాడుగా ఉండాలి. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఎప్పుడు
ఆయన నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, మీ సంఘాన్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడంటే, దేవుడు వారవలేనివి నువ్వు కూడా వారవలేకుండా, దేవుడు దేన్నైతే సహించలేనివి ఉన్నాయో వాటిని చూసినప్పుడు నీ హృదయంలో కూడా సహించలేనటువంటి పరిస్థితి నీ హృదయంలో దేవుడు చూడగలిగినప్పుడు, దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. బాప్తీసం తీసేసుకున్నామండి, రక్షణ పొందేసామండి, ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నామండి, దేవుడు సంతోషిస్తాడా? రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, కానీ నీ జీవితంలో దేవుడు వారవలేనివి ఎన్నున్నాయి? వారవలేనివి ఎన్నున్నాయి? నీ కుటుంబంలో దేవుడు వారవలేనివి ఎన్నున్నాయండి? ఎందుకు మన జీవితాల్లో దేవుని ఉగ్రతను సరిచూతున్నామో తెలుసా? దేవుని ఉగ్రతను సరిచూతున్నామో తెలుసా? ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి, ఐక్యత లేకపోవటానికి, ఈ రోజున నీ జీవితంలో ఆరోగ్యం లేకపోవటానికి, నీ జీవితంలో సమృద్ధి లేకపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు వారవలేనివి నీ జీవితంలో ఉన్నాయి. ఏమున్నాయి? దేవుడు వారవలేనివి నీ జీవితంలో ఉన్నాయి. వారవలేనివి నీ జీవితంలో ఉన్నాయి. అందుకే దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. దేవుని కోపం రగులుకుంటుంది. గమనిస్తున్నారా? ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఎంతోమంది యవన బిడ్డలు ఉండగా, ఎంతోమంది యుద్ధశూరులు ఉండగా, దేవుడు ఫినెహాసుతోనే నిత్యమైన నిబంధన చేయటానికి గల కారణం ఏంటి అంటే, అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుడు వారవలేని దాన్ని అతడు కూడా వారవలేకపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మనసును అనుసరించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి అతడు ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వు ఎలా ఉన్నావు? వాక్యమంతా ఎరిగి దేవుని యొక్క మంచితనం అంతా ఎరిగి, దేవుని కృపను ఎరిగి, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తూ నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసా? దేవుని మనసు ఎరిగి కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు తెలుసా? దేవుడు వారవలేని వాటిని నీ జీవితంలో ఉంచుకుంటున్నావు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలే, ప్రత్యేకించబడిన ప్రజలే. కానీ వారిలో ఏమున్నాయో తెలుసా? వారవలేనివి. ఇవి దేవుడు వారవలేనివి వారి జీవితాల్లో ఉన్నాయి. ఈ రోజున ఆత్మీయుడిగా పిలువబడుతున్న నీవు, ఆత్మీయురాలుగా పిలువబడుతున్న నీ జీవితంలో దేవుడు వారవలేనివి నీ జీవితంలో ఏమున్నాయండి? ఏమున్నాయి? ఇతరులను ఆడుపోసుకునే స్వభావం ఉందా? ఇతరులని ఆడుపోసుకునే స్వభావం ఉందా? ఇతరుల మీద అసూయపడే స్వభావం ఉందా? ఇతరులను చూసి పగపెట్టుకునే స్వభావం? ఈ రోజున పాపం మానలేని కనులు నీలో ఉన్నాయా? ఈ రోజున ఆలోచన చేయి. దేవుడు వారవలేనిది ఏముందో నీలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు వారవలేని వాటిని నువ్వేం చేయాలో తెలుసా? ఉరి తీయాలి. ఏం తీయాలి? మాట్లాడరా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్పాడో తెలుసా? సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయ అన్నాడు. ఏమన్నాడు? మరి నీవు నీలో ఉన్న వ్యసనాలు,
దేవుడు వారవలేని లక్షణాలు, దేవుడు వారవలేని వైఖరి నువ్వు చంపగలుగుతున్నావా? వాక్యాలు వింటున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ దేవుడు వారవలేని వైఖరి నీలో ఉంది. దాన్ని ఏం చేయాలో తెలుసా? ఉరిదీసేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? ఎప్పుడు తీయగలుగుతావు? ఒక మాట చదవండి. ఎప్పుడు తీయగలుగుతావు? 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఆమేన్. దేవుని విషయమై నీకేముండాలో తెలుసా? ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలుగుతావు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందేవాడుగా ఉంటావు. ఆమేన్. నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తం నొందేవాడుగా ఉంటావు. దేవుని గురించినటువంటి ఆసక్తి నీలో ఉన్నప్పుడు, దేవుని గురించిన ఆసక్తి నీలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ఫినెహాసు పనిచేసిన వాడుగా ఉన్నాడు. నీలో కూడా దేవుని విషయమైన ఆసక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇశ్రాయేలు పాలెంలో ఉన్న వారి పాపముల ప్రాయశ్చిత్తం ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేసినట్లుగా నీ జీవితంలో నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తం కలగటానికి ఏ పని చేయాలో ఆ పనిని నువ్వు చేసేవాడగా ఉంటావు. ఆమేన్. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నిజంగా దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడా? నీ కుటుంబాన్ని చూసి సంతోషిస్తున్నాడా? నీతో ఒక నిత్య నిబంధన చేయగలుగుతున్నాడా? నీతో ఒక నిత్య నిబంధన చేయగలుగుతున్నాడా? ప్రియులరా, ఆయన మనల్ని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మనలో దేవునికి ఏం కనపడకూడదో తెలుసా? వార్వలేనివి మనలో ఉండకూడదు. దేవుడు మనల్ని చూసినప్పుడు వార్వలేని వైఖరి, వార్వలేని ప్రవర్తన, వార్వలేనటువంటి వ్యసనాలు మన జీవితంలో ఉండకూడదు. వాటిని ఏం చేయాలో తెలుసా? సూర్యునికి ఎదురుగా ఉరి తీయాలి. ఏం చేయాలి చెప్పండి? అంటే దేవుడు వార్వలేని లక్షణాలను, వైఖరిని మనం చంపేవారుగా ఉండాలి. ఆమేన్. మనం చంపగలుగుతున్నామా? చంపమంటే ఇతరులను చంపడం కాదు, నీ కోరికలను చంపాలి, నీ వైఖరిని చంపాలి, నీ అసూయను, నీ ద్వేషాన్ని, నీ పగను, ప్రతీకారాన్ని, వార్వలేని తనాన్ని, అసూయపడే ఆ లక్షణాలని నువ్వేం చేయాలో తెలుసా? ఉరిదీసేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? కానీ మన జీవితాల్లో అలాంటివి ఉన్నాయా? ఒకడు తప్పు చేస్తూ ఉంటే వాడికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఒకడు తాగుతూ ఉంటే వాడికి ఏం కొనుక్కొస్తా ఉంది తెలుసా? దాన్ని ఏమంటారు? స్టప్ కొనుక్కొస్తావు. అయ్యా నేను తాగట్లేదయ్యా. మరి ఏం చేస్తున్నావు అక్కడ? స్టప్ కొనిస్తున్నావా? అమ్మా నువ్వు తాగట్లా, కానీ ఆమ్లెట్లు వేసేస్తున్నావుగా. ఎవడికే? అల్లుడికి. ఎవడికే? మీ ఆయనకి. ఏమేమి ఇస్తున్నావు? ఎంకరేజ్ చేయట్లేదా? దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడా? చెప్పండి. చూసి సంతోషిస్తాడా? సంతోషించడో. దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడిని, అంటే దేవుని సంఘం, దేవుని నివాస స్థలం అంటే నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడనా? నిన్ను పాడు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? నా మందిరాన్ని ఎవడైతే పాడు చేస్తానో నేను వాడిని. ఈ మందిరం ఏంటండి? నీ దేహమే. ఏంటండి?
నీ దేహమే అపవిత్రపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పాడు చేసేవాడుగా ఉంటాడు. దేవుడే పాడు చేస్తాడు. దేవుడు పాడు చేసినాక నువ్వు బాగవుతావా? మాట్లాడరే. దేవుడు ఒక వ్యక్తిని పాడు చేశాడు. ఎవడైనా మరలా నేను బాగుపడతానా అనగలదా? దేవుడు కనికరిస్తే తప్ప, దేవుడు కృప చూపిస్తే తప్ప, దేవుడు వాత్సల్యత చూపిస్తే తప్ప ఎవ్వడు కూడా బాగుపడ్డావు. ఆమేన్. ఈ రోజున నిన్ను పాడు చేయకముందలే నువ్వేం చేయాలో తెలుసా? ఈ రాత్రి దేవుడు వారవలేనివి ఏమున్నాయో నీ జీవితంలో, నీ కుటుంబంలో, వాటిని ఏం చేయాలో తెలుసా? ఉరి తీసుదువుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉరి తీసేవాడుగా ఉండాలి, చంపేవాడుగా ఉండాలి. అప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఏమనో తెలుసా? రాజులైన యాజక సమూహం. ఏ సమూహం? రాజులైన యాజక సమూహం. యాజకుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు వారవలేని దాన్ని అతడు కూడా వారవలేని వాడుగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఏదన్నా పాపం చేస్తున్నారనుకో, పర్లేదులే అంటే ఆ యాజకుడు ఎలాంటోడు? మాట్లాడండి. ఎంకరేజ్ చేసేవాడు. పర్లేదు అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. దైవ సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? దైవ సేవకుడు ఎలా ఉండాలి? ఒక మాట చదవండి. లేవియా కాండం 10వ అధ్యాయం 10వ వచనం. అమ్మ చదువు. తెచ్చుకోలేదు బైబిల్ మరి అండి. అటు ఇటు తీసుకుపోతున్నావు. చదువు. ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకు. ఏంటి? ఏం చేయాలి? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని, పరిశుద్ధమైన దాని నుండి అపవిత్రమైన దాన్ని వేరు చేసేవాడుగా ఉండాలి యాజకుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. ఎవరవే? అపవిత్రమైన వాటి నుండి మిమ్మల్ని ఏం చేయాలి? చెప్పాలి. మరి ఇప్పుడు యాజకులు చేస్తున్నారా? డ్యాన్సులు ఆడుతుంటే, తాగి తందనాలు ఆడుతుంటే ఏం చేస్తున్నారు? అయ్యగారులు కూడా పక్కన చక్క కుర్చీ వేసుకొని బాగా వేయండి బాబు, ఈలలు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏం కొట్టండి? నిన్ను కూడా కొడతాడు. నిన్ను కూడా దేవుడు కొడతాడు ఒక రోజున. ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధుల ఎదుట దేవుడు నీకు శిక్షను విధిస్తాడు. ఎక్కడ? ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి. యాజకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని వేరుపరచాలి. దేన్ని వేరుపరచాలి? లౌకికమైన దాన్ని వేరుపరచాలి. పరిశుద్ధమైన దాని నుండి అపవిత్రమైన దాన్ని వేరుపరిచేవాడు యాజకుడు. కలిపేసేవాడు కాదు. లోకంతో కలిపేసేవాడు యాజకుడు కాదు. ప్రతిష్టమైన దాన్ని దాంట్లో లౌకికమైన దాన్ని కలిపేసేవాడు యాజకుడు కాదు. రోజున ఏం చేయాలో తెలుసా? ప్రత్యేకపరచాలి. ఏం చేయాలి? ప్రత్యేకపరచాలి. నువ్వు ప్రత్యేకపరుస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. నీవు నీ కుటుంబం ప్రత్యేకంగా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో జీవవాక్యాన్ని చేతపట్టుకుని ప్రకాశించే జ్యోతుల్లాగా మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఇదిగో నా పిల్లలు ఈ సత్రంపాడు గ్రామంలో ఎలా ఉన్నారో తెలుసా? ఒక సూచనలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సూచనలుగా ఉన్నారు, మహత్కార్యములుగా ఉన్నారు అని దేవుడు నిన్ను చూసి సంతోషించేవారుగా ఉండాలి. ఆమేన్. కానీ మరి నువ్వెలా ఉన్నావు అంటే అయ్యగారు అందరు వెళ్ళే దారిలో మనం కూడా వెళ్ళాలండి.
ఎలా వెళ్ళాలి చెప్పండి? అందరూ వెళ్ళే దారిలో మనం కూడా వెళ్ళాలండి. చూసి చూడనట్టు ఉండాలి. ఎట్లా ఉండాలట? చూసి చూడనట్టుగా ఉండాలా? చూసి చూడనట్టుగా ఉండాలా? యాజకుడు ఏం చేయాలి? ప్రతిష్ఠితమైన దాన్ని లౌకికమైన దాన్ని వేరుపరచాలి. పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండి వేరుపరచాలి. ఇప్పుడు నాయనహమాలే తిరుగుతున్నాడు, నాయనహమాలే తిరుగుతున్నారు అనుకో, నాయనహమాలు తిరిగేవాడు తప్పు చేతే పర్లేదులే అయ్యా అనాలా నేను? ఏం చేయాలి? ఏం చేయాలి? చీల్చి లోపల దాగి ఉన్న సేదును బయటికి తీయాలి. అవునా కాదా? మాట్లాడండి. అవునా కాదా? మిమ్మల్ని చీల్తే ఊరుకుంటారా? అయ్యగారు ఎప్పుడు అసలు మంచి మాట రాదా అయ్యగారి నోటంట? మనం ఎట్ట తిరుగుతున్నావు రా? ఎట్ట తిరుగుతున్నావు నువ్వు? ఎట్లా తిరుగుతున్నావు? ఒక దైవ సేవకుడు వెనక తిరిగేటప్పుడు ప్రతిష్టత కలిగి బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. లోకస్తుడిలాగా మాట్లాడకూడదు, లోకస్తుడిలాగా ప్రవర్తించకూడదు. ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. ఒక మాదిరికరంగా ఉండాలి. మనోళ్ళు ఏమంటారు తెలుసా? మమ్మల్ని చూసి చూడనట్టు వదిలేయాలండి. ఏంటి వదిలేసేది? వదిలేసానంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారవలేని దాన్ని నేను ఓర్చుకుంటున్నా. ఏంటి? ఎంకరేజ్ చేస్తున్నా. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ ఆ మాటలు మీకు దీవెనకరంగా మారతాయి. ఆ మాటలు మిమ్మల్ని ప్రత్యేకపరుస్తాయి. ఆ మాటలు దేవునికి ఇష్టలుగా మిమ్మల్ని మలుస్తాయి. ఈ రోజున నా మాటలు కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఈ మాటలను ఇష్టపడితే దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఎవరికి ఇష్టడుగా ఉంటావు? దేవునికి ఇష్టడుగా ఉంటావు, లోకానికి ఇష్టడుగా ఉంటావు. ఈ మాటలు నీకు బాధ కలిగితే, నీ హృదయంలో గాయం చేస్తే నువ్వు సరిచేయబడదువు గాక. ఆమేన్. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది. ఏ గడ్డ ఉంది? క్యాన్సర్ గడ్డ ఉంది. ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? అమ్మా మాట్లాడరా? కోస్తాడు. ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. కోస్తాడు. కోసి చెడు గడ్డను ఏం చేస్తాడో తెలుసా? కత్తిరించేస్తాడు. ఏం చేస్తాడు? మాట్లాడాలి. కత్తిరించేస్తాడు. కత్తిరించేసిన తర్వాత కూడా ఏం కనపడతాయో తెలుసా? పొట్ట మీద ఏం కనపడతాయి? గాయం కనపడుతుంది. కొంతకాలం కుట్లుంటాయి, కొంతకాలం ఆ మచ్చలుంటాయి. నాకు వద్దయ్యా, మీరు ఆపరేషన్ చేయొద్దయ్యా, ఈ గెడ్డెట్టగా ఉంచండి అంటే ఏమవుతుందో తెలుసా? గెడ్డ పగిలి చస్తావు. ఏమవుతావు? గెడ్డ పగిలి చస్తావు. నీలో పాపం ఉన్నప్పుడు కూడా జరిగేది అదే. పాపం వలన వచ్చే జీతం మరణం. ఏంటండి? పాపం వలన వచ్చే జీతం మరణం. నువ్వు మరణం నుండి తప్పించబడాలంటే నీలో నుండి పాపం ఏమవ్వాలో తెలుసా? వేరవ్వాలి. ఏమవ్వాలి? వేరవ్వాలి. కత్తిరించాలి. కత్తిరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గాయమవుతుంది, రక్తం కారుతుంది. ఏం కారుతుంది? ఆపరేషన్ చేసిన తర్వాత చేసినంతసేపు మొత్తెత్తారు. తర్వాత ఏమవుతుంది? మాట్లాడరా? అమ్మా, బాబో, నైనా, ఏ మూలుగులు ఎందుకు? అక్కడ ఏమైంది తెలుసా? ఆపరేషన్ జరిగింది. ఏం జరిగింది? నీ జీవితంలో కూడా ఏం రావాలో తెలుసా? వాక్యం వింటున్నప్పుడు, కత్తిరించబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తమైన మూలుగులు రావాలి. ఏం రావాలి? ప్రాయశ్చిత్తార్థమైన దుఃఖం నీ జీవితంలో కలిగినప్పుడు మాత్రమే నీలో నుండి పాపం వేరవుతుంది. లేకపోతే అప్పటి వరకు నీ పాపం వేరవుదావు.
ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఏం కలుగుతుందో తెలుసా? బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? మీకు ఎప్పుడైనా ఆపరేషన్ జరిగిందా? చెప్పండి. జరిగిన వాళ్ళని అడగండి. జరిగిన వాళ్ళని అడగండి. జరగకపోతే మీరు ధన్యులు. జరగకపోతే ధన్యులు. జరిగిన వాళ్ళని అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఈ రోజున మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాటలు? మీరు పాపము నుండి వేరైన వారిగా ఉండాలి. దేవుడు నీతో నీ కుటుంబంతో నిత్యమైన నిబంధన చేయాలి. ఈ కుటుంబం నాకు నిత్యమైన యాజక కుటుంబం, ఈ వ్యక్తి నాకు నిత్యమైన యాజకుడు, రాజులైన యాజక సమూహములో చేరిన వారు అని దేవుడు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, మీ సంఘమును గురించి, మీ గ్రామమును గురించి దేవుడు చెప్పాలి. ఆమేన్. అది ఎప్పుడు చెప్తాడు అంటే, నీలో దేవుడు వారవలేని వాటిని నువ్వు కూడా వారవలేకపోతావో అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఇంకా నీ జీవితంలో దేవుని గురించిన ఆసక్తి ఉండాలి. దేని గురించి? దేవుని గురించిన ఆసక్తి నీలో ఉండాలి. పాపాన్ని గురించి ప్రాయశ్చిత్తం చేసేటువంటి మనస్సు నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. ఈ రోజున అందరినీ యాజకులుగా దేవుడు యాక్సెప్ట్ చేయడు. మీరు అనుకుంటారు, నేను రక్షణ పొందేసానమ్మా, బాప్తిసం తీసుకున్నానమ్మా, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా ప్రభు బల్లారాధనలో పాల్గొంటూ. కానీ దేవుడు వారవలేని నీ జీవితంలో అట్లాగే ఉన్నాయా లేవా? ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడా? అరే నీళ్ళ మునిగి పైకి లేచే ఏం ప్రయోజనం రా బాబు, నువ్వేదో మనుషులు మాయ చేస్తున్నావు కానీ నీలో ఉన్న పాపం పోలేదురా, నీలో ఉన్న అసూయ పోలేదురా, నీలో ఉన్న గర్వం పోలేదురా, నీలో ఉన్నటువంటి మత్సరం పోలేదురా, ఇంకా నిన్ను చూసి నేను ఎలా సంతోషిస్తాను అని దేవుడు అంటాడు. నేను కాదు అనేది, ఎవరో దేవుడు అంటాడు. ఈ రోజున మన జీవితంలో ఏం జరగాలో తెలుసా? దేవుడు వార్చలేనివి మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనందరితో నిత్య నిబంధన చేస్తాడు. ఏమని అంటే, వీళ్ళు రాజులైన యాజక సమూహం అని. ఏమని? రాజులైన యాజక సమూహం అని ఆయన నిన్ను గురించి ఒక నిత్యమైన నిబంధన, నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, మీ సంఘాన్ని గురించి దేవుడు చేసేవాడుగా ఉండును గాక. ఈ రోజున ప్రియులారా, యాజకులు, రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడాలంటే మొదటిది మనలో ఉండవలసింది ఏంటి అంటే, దేవుడు వారవలేనిది మనం కూడా వారవలేకుండా ఉందుము గాక. రెండవది దేవుని గురించిన ఆసక్తి. ఎవరిని గురించి ఆసక్తి? దేవుని గురించిన ఆసక్తి నీలో కనుగోవాలి దేవుడు. మరి ఎంత ఉందో నీలో? దేవుని గురించిన ఆసక్తి నీకుంటే ఏముంటావు? దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటావు. వాక్యం కొరకు అరులు చాసేవాడుగా ఉంటావు. వాక్యం కొరకైన దప్పిక నీలో ఉంటుంది. సత్క్రియలు నీలో కనపడతాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒక సాక్షిగా ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? సాక్షిగా ఉండగలుగుతావు. నీలో ఆసక్తి లేదు. ఏదో నామకార్థంగా వస్తున్నావు, నామకార్థంగా మందిరానికి వస్తున్నావు, నామకార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, నామకార్థంగా సేవ చేస్తున్నావు. దేవుని గురించిన ఆసక్తి నీకు లేదు. దేవుని గురించిన ఆసక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క ప్రాయశ్చిత్తార్థం పనిచేసేవాడుగా ఉంటావు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నీలో ఆసక్తి ఉంటే, దేవుని గురించిన ఆసక్తి ఉంటే, నీ కుటుంబం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు నువ్వు పనిచేసేవాడుగా ఉంటావు. నువ్వు దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే, నీ సంఘం గురించినటువంటి ప్రాయశ్చిత్తం, సంఘానికి ప్రాయశ్చిత్తం కలగాలని పనిచేసేవాడుగా ఉంటావు.
నిజంగా దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే ఈ గ్రామాన్ని గురించి ఈ గ్రామాన్ని చూసినప్పుడు దేవుడు ప్రాయశ్చిత్తం కలగాలి అని దాని కొరకు నువ్వు పని చేసేవాడుగా ఉంటావు. ఏది నీలో ఆసక్తి? గ్రామం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? నీ సహోదరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? ఎంతవరకు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబాన్ని దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని. ఏంటది? దేవుని గురించిన ఆసక్తి ఫినెహాసులో ఏముందో తెలుసా? ఇశ్రాయేలు యొక్క ప్రాయశ్చిత్తార్థమై పనిచేశాడట. ఎలా పనిచేశాడు? ఇశ్రాయేలీల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఇతరుల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క మారు మనసు కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు పనిచేసిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఉందా? దేవుని గురించిన ఆసక్తి ఏది? దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే ప్రార్థనకి వెళ్దాము అంటే నీలో ఏం కలగాలి తెలుసా? ఏం కలగాలి? సంతోషం కలగాలి. జనులు దేవుని మందిరానికి వెళుదుము అని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఏమొచ్చింది? నీకు వస్తుందా? అమ్మో, మందిరానికి వెళ్ళిన కాడించి 2:30 గంటలు అయ్యగారు వదలడం. ఏం చేయడట? ఆసక్తి ఉంటేగా, ఆసక్తి ఉంటేగా, దేవుని సన్నిధిలో గడపాలని ఆసక్తి ఉంటేగా. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో గడపలేనప్పుడు పరలోకంలో ఎక్కడ గడుపుతావు? ఏమండి, పరలోకంలో ఏముంటుంది? ఒకటే, పరిశుద్ధుడు 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 అని మాట ఒకటే వినపడతా ఉంటుంది. ఇక్కడ నువ్వు గడపలేనప్పుడు అక్కడెక్కడ గడుపుతావు? గడపగలుగుతావా? ఎన్ని సంవత్సరాలు ఉండవండి, ఇక వెళ్తాములే అంటావా? ఇక వెళ్తాములే అంటావా? చెప్పండి. భూమి మీద దేవుని సంఘం ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి సాదృశ్యం ఇదే. దేవుని రాజ్యానికి సాదృశ్యం ఇదే. పరలోక రాజ్యానికి సాదృశ్యం ఇదే. నీవు ఈ పరలోకంలో ఉండలేనప్పుడు, నీవు ఈ రాజ్యంలో దేవుని సంఘములో ఉండలేనప్పుడు నువ్వు పరలోకంలో కూడా ఉండలేవు. ఎక్కడ ఉండలేవు? పరలోకంలో ఉండలేవు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నా నీవు గమనించాలి. దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు అంటే పరలోకంలో కూడా కూర్చోలేవు. ఆ యోగ్యత నీకు ఉండదు. నీకు పరలోక నమూనా ఏంటో తెలుసా? దేవుని సంఘమే. ఆమేన్. ఏంటండి ప్రభు చెప్పాడు, నా రాజ్యం మీ మధ్యనే ఉన్నదని. ఏమన్నాడు? చెప్పండి. అంటే సంఘం, సంఘం సంఘంలో నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే పరలోకంలో నిలబడతావా? ఛాన్స్ ఉంటుందంటవా? మాట్లాడరా? ఆలోచన చేయండి. ఏదో భక్తి చేతనం గుడ్లో మెల్లలాగా అని చేయమోకండి. ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. ఈ రోజున మనం ఎలా ఉండాలో తెలుసా? మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం. వెలుగు సంబంధి ఎప్పుడు నిద్రపోడు. వెలుగు సంబంధి ఎలా ఉంటాడో తెలుసా? మెలకుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మెలకుగా ఉంటాడు దేవుని సన్నిధిలో. ఈ రోజున ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, అందరినీ దేవుడు యాజకులుగా చేయడు. అందరినీ యాజకులుగా చేయడు. యాజకులు అంటే దైవసేవకులు అనుకోమాకండి. క్రొత్త నిబంధన ప్రకారం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ రాజులైన యాజక సమూహం. అయితే నువ్వు కడగబడిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు వారవలేనిది నువ్వు కూడా వారవలేని మనస్సు నీకు ఉండాలి. దేవుని గురించిన ఆసక్తి నీకు ఉండాలి. ఇశ్రాయేలు గురించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని గురించి పనిచేసే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తాన్ని గురించి పనిచేసే అనుభవం. ఆ అనుభవం ఉంటేనే నిత్యమైనటువంటి నిబంధన నీతో చేస్తాడు. నీతో దేవుడు చేస్తాడు, లేకపోతే చేయడు. వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు? నేను బాగున్నానుగా, మా ఆయన ఎట్టుంటే నాకెందుకు? మా పిల్లలు ఎట్టగుంటే నాకెందుకు?
అరే, నీ కుటుంబాన్ని గురించిన ఆసక్తి నీకు లేనప్పుడు, నీ కుటుంబాన్ని గురించిన శ్రద్ధే నీకు లేనప్పుడు ఇశ్రాయేలు గురించి నువ్వెక్కడ పట్టించుకుంటావయ్యా? నీ గ్రామాన్ని గురించి ఎక్కడ పట్టించుకుంటావయ్యా? ఎక్కడ పట్టించుకుంటావు? ఈ రోజున అయ్యో నేను నా కుటుంబం, యెహోషువ అంటాడు, నేను నా కుటుంబం యెహోవాను సేవించదు. మీరేమైపోతారో నాకు తెలీదు. నది అవతల ఉన్న దేవతలను ఆరాధిస్తారు, నది యువతలో ఉన్న దేవతలను ఆరాధిస్తారు, నాకు తెలియదు. కానీ నేను నా కుటుంబం కలిసి యెహోవాను సేవించేదాం. మొదట నీ కుటుంబాన్ని గురించిన ఆసక్తి, నీ కుటుంబం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు పని చేయాలి. 2, ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం యొక్క ప్రాయశ్చిత్తార్థమై పనిచేసేవాడుగా ఉండాలి, పనిచేయాలి. అప్పుడే దేవుడు యాజకునిగా అంగీకరిస్తాడు. నిత్యమైన నిబంధన నీతో చేస్తాడు. ఎక్కడున్నాయండి? ఏ సంఘంలో ఉందండి ప్రజలను సరిచేసే బోధలు? ఎక్కడున్నాయండి ప్రజలను లౌకికమైన వాటిని విడిపించేటువంటి సత్యవాక్యాలు? ఏం నేర్చుకుంటున్నారో తెలుసా? లౌకికం. లోకంతో కలవద్దని ప్రభు చెప్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? యాజకులు ఏం చేస్తున్నారో తెలుసా? లోక మర్యాదలను అనుసరిస్తున్నారు. ఏమనుసరిస్తున్నారు? లోక మర్యాదలను అనుసరించేవారుగా ఉంటున్నారు. బైబిల్లో ఒక మాట మీకు చెప్తాను. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం తీసారా? నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనం. ఎలాగనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారి మీద పడియే గాని తన సహోదరి మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠిత చేసుకొనుడి. ఆమేన్. మరొక వచనం చదవండి. 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అందరు నా వైపు చూడండి. ఇక బైబిల్ అలా పెట్టుకుని నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి కనాను దేశం వెళుతున్న ఆ సమయంలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఎక్కడికి? సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఈ పర్వతం మీదకి నువ్వు ఎక్కిరా. ఏమన్నాడు? ఈ పర్వతం మీదకి నువ్వు ఎక్కిరా. ఇదిగో ఈ ప్రజలను గురించి నేను నిబంధన వాక్యాలు నీకు ఇస్తా. ఏమిస్తా? నిబంధన వాక్యాలు, 10 ఆజ్ఞలు నీకు ఇస్తాను. నీవు సీనాయి పర్వతం మీదకి రా. మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత మీరు ఎలా ప్రవర్తించాలో, మీరేమేమి చేయాలో అవన్నీ కూడా నీకు నేను నేర్పిస్తాను. అక్కడ సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా అని ప్రభు మోషే గారిని పిలిచాడు. మోషే గారేమో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలరా, దేవుడు నన్ను ఆ పర్వతం మీదకి రమ్మంటున్నాడు.
మీ మధ్యన ఏమన్నా వివాదాలు వస్తే న్యాయం తీర్చడానికి అహరోను ఉన్నారు. ఎవరున్నారు? మిగిలిన 70 మంది యాజకులు ఉన్నారు. వారు మీ వివాదాలను తీరుస్తారు. నేను దేవుడు నాతో మాట్లాడిన తర్వాత తిరిగి నేను వస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు పరిశుద్ధంగా బ్రతకండి, వివాదాలు లేకుండా బ్రతకండి అని చెప్పి మోషే ఆ సీనాయి పర్వతం ఎక్కాడు. ఏమెక్కాడు? సీనాయి పర్వతం ఎక్కాడు. ఒక వారం రోజులు చూశారు. ఎన్ని రోజులు? ఏమండి? వారం రోజులు చూశారండి. వారం రోజులు చూసిన తర్వాత మోషే ఏమాయను ఏమంటున్నారండి? మాట్లాడండి. అప్పటి వరకు నడిపించిన నాయకుడిని, అప్పటి వరకు వారి ముందు నడిచిన నాయకుడిని గురించి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మోషే ఏమాయను, ఏమాయను మాకు తెలీదు. మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి ఇచ్చేయి. అహరోన్ దగ్గరికి వచ్చారు. మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. వెళ్ళి వారం రోజులు అవుతుంది, ఇంతవరకు ఆచూకీ లేదు, ఒక మాట లేదు, వచ్చిన అనుభవాలు లేవు. ఇదిగో ఏమైపోయాడో. ఆ పర్వతం ఎక్కినప్పుడు ఆ పర్వతం మీద ఏమైనా మృగాలు ఉన్నాయేమో, ఒకవేళ ఆ మృగాలు తినేసినాయేమో, ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి ఇచ్చేయండి అని అహరోన్ని బలవంతం చేశారు. అహరోన్ ఏం చేశాడో తెలుసా? వారి మాటలకు లొంగిపోయాడు. ఏమైపోయాడు? వారి మాటలకి లొంగిపోయి సరిపెట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? రాజీ పడ్డాడు. ఏం పడ్డాడు? ప్రజల మాటలకు రాజీ పడ్డాడు. రై, మనల్ని నడిపించినటువంటి నాయకుడు ఉన్నాడు మోషే. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు కదా, 4 దినాలు ఉండలేరా అని చెప్పాలిగా. అసలు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, సజీవుడైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా, మీరు మెదలకుండా ఉండలేరా అని ఇశ్రాయేలు ప్రజలను గద్దించి వాళ్ళని ఓరటపరచవలసిన వాడు ఏమయ్యాడు తెలుసా? ఇశ్రాయేలు మాటలకు రాజీ పడిపోయాడు. ఏమయ్యాడు? రాజీ పడిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలుని అందరం పిలిచి మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నాడు. ఏమన్నాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నాడు. ముక్కులకి మూతులకి ఉన్న బంగారం అంతా తీసుకుని వచ్చి అహరోను ముందు పెట్టారు. అహరోను గారు ఏం చేశారో తెలుసా? ఐగుప్తు దేశం నుంచి ఒక అచ్చుని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? అచ్చుని తీసుకొచ్చాడు. అచ్చుతో ఒక దూడను చేశాడు. ఏం చేశాడు? పోత విగ్రహాన్ని చేసి ఒక దూడను చేశాడు. దూడను చేసి ఇదే మిమ్మల్ని నడిపించే దేవుడు. అరే, ఆయన్ని దేంతో పోల్చాడు తెలుసా? దూడతో పోల్చాడండి. దూడతో పోల్చాడు. ఆయనకి సాటి అయిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? సాటి అయింది ఏముంది? దూడను చేసి, దూడను పోసి, బంగారంతో దూడను చేసి ఏం చేశాడో తెలుసా? ఇదే మీ దేవుడు అని చెప్పాడు. ఈ రోజున సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? రాజీ పడిపోయిన సేవకులు విగ్రహాలను చేస్తున్నారు, సంఘాల్లో విగ్రహాలు నిలుపుతున్నారు. ఖచ్చితంగా చెప్పవలసిన సేవకుడు, అరే మన దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. భూమి కిందైనను, భూమి ఆకాశంలో ఉన్న వాటినైనను, ఇదిగో నీళ్లలో ఉన్న వాటి అయినా ఏ రూపాన్ని మనం చేసుకోకూడదని దైవసేవకుడు చెప్పాలి. చెప్పట్లేదు. సేవకులు రాజీ పడిపోతున్నారు. రాజీ పడిపోతే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుడు నిన్ను చూసి సంతోషించడు. నీ సేవను చూసి దేవుడు సంతోషించడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా
మమ్మల్ని నడిపించే దేవుణ్ణి చేయి అని మోషేని అడిగినప్పుడు, అహరోన్ని అడిగినప్పుడు అహరోను ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. తయారు చేసి దీనికి పండగ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అమ్మా, విగ్రహం చేతమే కాదు, మళ్ళీ ఆ విగ్రహానికి ఏం చేస్తున్నాడు? పండగ, యెహోవా పండగ. ఏం చేస్తున్నాడు? ఈరోజు సేవకులు కూడా అట్లా తయారయ్యారు. ఏంట్రా బాబు అంటే, విగ్రహం నిలబెట్టి దానికి పండగ. మళ్ళీ ఏం చేస్తున్నారు? పండగ పేరు చెప్పుకుని ఏం చేస్తున్నారు? తినటం, తాగటం, నాట్యం ఆడటం. అదేగా చేసేది. పండగని ఒకసారిన పెట్టారు అనుకోండి, పండగలో జరిగేది ఏంటి? తిరణాలని పెడుతున్నారు. ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పరిశుద్ధత నేర్పించవలసిన సేవకులు, పరిశుద్ధతను నేర్పవలసిన యాజకులు, లోకము నుండి వేరుపరచవలసినటువంటి సేవకులు తప్పుదారి పట్టెత్తున్నారు. ఏ దారి పట్టెత్తున్నారు? తప్పుదారి పట్టెత్తున్నారు. అహరోను చేసిన పాపం ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమైపోయారు తెలుసా? అహరోను ఏం చేశాడు? రాజీ పడిపోయాడు. వాళ్ళతో రాజీ పడిపోయాడు. మాకొక దేవుణ్ణి చేయమంటే చేతమేనా? చేయటమేనా? ఆయన రోషం కలిగిన దేవుడే. వాళ్ళకి చెప్పవలసింది పోయి రాజీ పడిపోయి విగ్రహాన్ని చేసి దానికి పండగ చేస్తున్నాడండి. పండగ చేస్తుంటే దేవుడు అన్నాడు మోషేని, మోషే, ఇదిగో నీ ప్రజలు చెడిపోయారు. ఏమైపోయారు అంటున్నాడు? నీ ప్రజలు చెడిపోయారు. ఇదిగో ఐగుప్తు నుండి విడిపించినటువంటి ఈ ప్రజలు చెడిపోయారు. వెళ్ళు, త్వరగా దిగి వెళ్ళి అంటాడు. కిందకి దిగి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా? పండగ పేరు చెప్పుకొని తాగి తందనాలు ఆడుతూ వ్యభిచారం చేస్తూ వాళ్ళు నాట్యం ఆడుతున్నారంట. ఏమాడుతున్నారు? నాట్యం ఆడుతున్నారట. అప్పటికి మోషేకి 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు 2. దేవుడు చూశాడు. మోషే దిగి వచ్చి చూశాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా తాగి తందనాలు ఆడుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. 2 పలకల్ని నేలకేసి కొట్టాడు, పగిలిపోయినాయి. దేవా, ఈ ప్రజలు చెడిపోయారు నాయన. ఏమన్నాడు చెప్పండి? చెడిపోయాడు. ఈ రోజున ఆలోచన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? పండగ చేస్తున్న నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? యాజకుడు రాజీ పడిపోయాడు. అక్కడ ఏమయ్యాడు? రాజీ పడిపోయాడు. రాజీ పడని యాజకుడు, దేవునితో మాట్లాడిన సేవకుడు, యాజకుడు ఏం చేశాడో తెలుసా? దేవుని పక్షాన ఉన్నవారు ఎవరో రండ్రా అన్నాడు. అప్పటి వరకు తాగి తందనాలు ఆడినవారు, అప్పటి వరకు డ్యాన్సులు వేసిన వారు, ఇశ్రాయేలు 12 గోత్రంలో నుంచి ఒక్క గోత్రం మోషే దగ్గరకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? అయ్యా, మేము దేవుని కొరకు, మేము యెహోవా పక్షాన ఉన్నవారం అని ఏమయ్యారో తెలుసా? ఒక గోత్రమే వచ్చింది. ఎంతమంది వచ్చారు? ఇప్పుడు సర్వ సమాజంలో కూడా అదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది. దేవుని పక్షం ఉన్నవారు కొంతమందే, దేవుని పక్షాన ఉండేది కొంతమందే. 12 గోత్రాల్లో ఒక గోత్రం మాత్రమే వచ్చింది. సత్రంబాడులో ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? దేవుని పక్షాన ఉన్నది ఎంతమంది? దేవుని పక్షాన ఉన్నది ఎంతమంది? తెలియకేదో చేసావు, తెలియని సమయంలో నీ అవివేకాన్ని బట్టి నువ్వు చేసావు. ఒకప్పుడు బైబిల్ లేనప్పుడు తెలియక మన ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేసాం. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మన చేతుల్లో ఏం పెట్టాడో తెలుసా? బైబిల్ పెట్టాడు, జీవ గ్రంథాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? దాన్ని చదవాలి కదా, దాన్ని చదివి అనుసరించాలి కదా. సినిమాలు చూస్తావు, సీరియల్ చూస్తావు, నవల పుస్తకాలు చదువుతావు,
డిగ్రీలు చదువుతావు కానీ బైబిల్ చదవవు. ఏం చదవా? బైబిల్ చదవవు. బీటెక్ చేస్తావు, ఎంటెక్ చేస్తావు, అబ్బో డాక్టరేట్ అండి. ఏం చేసావు? డాక్టర్ చదివావు కానీ దేవుని గురించిన జ్ఞానం ఉందా? దేవుని గురించిన జ్ఞానం ఉందా? ఈ రోజున జరుగుతున్నది ఏంటి? సమాజంలో, ప్రపంచంలో జరుగుతుంది ఏంటి? దేవుని పక్షాన ఉన్నవారు నా యొద్దకు రండి అని పిలిచాడు, ఆహ్వానించాడు. లేవి గోత్రం బయలుదేరింది. ఏ గోత్రం? లేవి గోత్రం ఇశ్రాయేలు నుండి ప్రత్యేకించబడింది. ఏమైందండి? ప్రత్యేకించబడింది. ఈ రోజున లోకంలో నువ్వు బ్రతకటం కాదు, లోకానికి నువ్వేమై ఉండాలో తెలుసా? దేవుని పక్షాన ఉన్నవాడు అయితే నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రత్యేకంగా బ్రతకాలి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మీరు ప్రతిష్ఠించుకోవాలని అక్కడ రాయబడి ఉంది 29వ వచనంలో. ప్రతిష్ఠత అంటే ఏంటి అర్థం? ప్రభు కొరకు బ్రతకటం. ఆమేన్. ప్రభు కొరకు బ్రతకటం. మరి నీ జీవితంలో ఏదండి? మేమో భక్తి చేస్తున్నాం, మేమే పండగ చేస్తున్నాంగా. క్రిస్మస్ పండగ. ఏ పండగ? క్రిస్మస్ పండగ చేస్తున్నాంగా, జనవరి పండగ చేస్తున్నాంగా, పునరుద్ధాన పండగ చేస్తున్నాంగా. పండగ చేస్తే నువ్వు చేసేది ఏంటి బాబు? ఏం బాబు, పుల్లుగు తాగుతావా? పండగ చేత ఏం చేస్తాం? డ్యాన్సులు వేస్తావా? పండగ చేస్తున్నావు ఏం చేస్తున్నావు? రికార్డింగ్ డ్యాన్సులు వేస్తావా? చెప్పండి. బైబిల్లో అలా చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఈ రోజున ప్రత్యేకించబడాలి. ఏం చేయబడాలి? లేవి గోత్రమంతా మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు లేవి గోత్రాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? నిత్యమైన యాజకులుగా నియమించాడు. ఆమేన్. నిత్యమైన యాజకులుగా నియమించాడు. నేటి వరకు యాజకులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేల్ దేశంలో లేవీయులు. ఎవరండి? లేవి గోత్రం మాత్రమే. లేవి గోత్రం మాత్రమే. పాత నిబంధనలో లేవి గోత్రం, కానీ క్రొత్త నిబంధనలో ఆయన రక్తంతో కడగబడిన మనందరినీ దేవుడు రాజులైన యాజక సమూహంలో చేశాడు. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి అంటే ఈ లోకమునకు వేరై బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మాట్లాడండి. లోకమునకు వేరై బ్రతకాలి. లోకమునకు వేరై అంటే ఊరులతో మాట్లాడుకోకుండా ఉంటామా? వేరై బ్రతకడం అంటే ఏంటి? ఊరోళ్ళతో మాట్లాడకుండా, అమ్మా నీతో నేను మాట్లాడినమ్మా, మా అయ్యగారు మీతో మాట్లాడొద్దు అన్నాడని మళ్ళీ నోటి మీద వేసుకుని మళ్ళీ ఆ పాపం నా మీద నెట్టమోకండి. వేరే ఉండటం అంటే వాళ్ళ పద్ధతులను మీరు అనుసరించకూడదు, వారి ఆలోచనలు మీరు అనుసరించకూడదు, వారి క్రియలను మీరు చేయకూడదు. లోకమునకు వేరే అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు, ఈ లోకంలోనే ప్రత్యేకంగా బ్రతకాలి. ఆమేన్. ప్రత్యేకంగా అంటే లోకస్తులకు ఆలోచించేటట్లుగా మీరు ఆలోచించకూడదు, లోక సంబంధులు శరీర సంబంధులు ఆలోచించినట్లుగా మీరు ఆలోచించకూడదు. మీ క్రియలు వేరుగా ఉండాలి, మీ ఆలోచనలు వేరుగా ఉండాలి, మీ పద్ధతులు వేరుగా ఉండాలి, మీ భక్తి వేరేగా ఉండాలండి, వేరేగా ఉండాలి. ఈ రోజున ఉందా? ఎవరిని యాజకులుగా దేవుడు పిలిచాడంటే ప్రత్యేకించుకున్న వారిని. ఎవరిని? ప్రత్యేకించుకున్న వారిని. సమాజంలో నుంచి, ఇశ్రాయేలు సమాజం నుంచి ప్రత్యేకించబడ్డారా? నువ్వు లోకంలో నుండి ప్రత్యేకించబడినప్పుడే దేవుని యాజకుడు అవ్వగలుగుతావు, దేవుని యాజకురాలు అవ్వగలుగుతావు. లోకంతో నువ్వు సత్సంబంధం కలిగి ఉన్నంత వరకు, లోకస్తులతో నీకు అనుబంధం ఉన్నంత వరకు, వారు చేసినట్లుగా నువ్వు చేసిన అంతకాలం నువ్వు యాజకుడు అవ్వలేవు. ఎప్పుడు యాజకుడు అవుతావో తెలుసా? వాటిని విడిచిపెట్టి మోషే పిలిచిన వెంటనే, దైవశావకుడు పిలిచిన వెంటనే, దేవుని వాక్కు విన్న వెంటనే మనం ఏమవ్వాలో తెలుసా? వేరైపోవాలి. ఏమైపోవాలి? ద్వారం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు మోషే. దేవుని పక్షంగా ఉన్నవారు ఎవర్రా రండ్రా అంటే లేవి గోత్రం అంతా వచ్చేసింది. దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్.
నువ్వు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? చెప్పండి, ఆశీర్వదించడా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం భూమిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. యెహోవా ఆశీర్వాదం గొప్పవారిగా చేస్తుంది. ఆమేన్. అన్నిటిలోనూ కూడా దేవుడు సమస్తములు కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఒక దాంట్లోనే కాదు. కానీ నీలో ఏం చూడాలో తెలుసా? ప్రత్యేకమైన జీవితం. ఏ జీవితం? ఒకటి, నీవు పాపాన్ని సహించలేని వాడుగా ఉండాలి. అంటే దేవుడు వారవలేని దాన్ని నువ్వు కూడా వారవకూడదు. అర్థమైందా? రాజీ పడకూడదు. 2, దేవుని గురించిన ఆసక్తి ఉండాలి. 3, నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ఇశ్రాయేలుల ప్రాయశ్చిత్తార్థమై పనిచేసే అనుభవం నీలో ఉండాలి. 4, నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రత్యేకమైన జీవితం. ఏ జీవితం? ప్రత్యేకమైన జీవితం ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రాజులైన యాజక సమూహంలో చేరుస్తాడు. అది నిత్యమైన నిబంధన. ఏ నిబంధన? నిత్యమైన నిబంధన. అంతేకాదు, నువ్వు రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఇందాక చదివాం కదా వాక్యం, ఒక మాట చదివి ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మరొకసారి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయమును ప్రచురం చేయాలి. చప్పట్ల కొట్టి దేవుని మనం మహింపరచండి. నిన్నెవరైతే పిలిచారో చీకటిలో ఉండగా, అంధకారంలో ఉండగా, అరుణోదయం లేని బ్రతుకును నువ్వు బ్రతుకుతూ ఉండగా దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచాడు. పిలిచిన వాని గుణాతిశయాన్ని నువ్వు ప్రచురం చేయాలి. ఏం చేయాలి? మరి ఎంతమంది ప్రచురం చేస్తున్నాం? ఎంతమంది ప్రకటించగలుగుతున్నాం? యేసయ్య యొక్క గుణలక్షణాలు, యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆది అంతమై ఉన్న ఆ దేవుడు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదు. ఆయన వలనే మనకి మోక్షం లభిస్తుంది. ఆయన వలనే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కానీ మనం ఏం చేయాలో తెలుసా? ప్రకటించేవారుగా ఉండాలి. ఆమేన్. ప్రకటించాలి. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను లోక సంబంధిని. కానీ దేవుడు నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను పిలిచాడు. ఆమేన్. మరి నువ్వు కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? నేను ఒకప్పుడు లోక సంబంధిగా ఉన్నప్పుడు, ఒకప్పుడు శరీర సంబంధిగా ఉన్నప్పుడు, ఒకప్పుడు నేను లోకంలో అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడండి. నా జీవితం అంతా ఎరిగిన వాడండి ఆయన. కనాను స్త్రీ ఏమని చెప్పిందండి? సమరయ స్త్రీ ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, ఇతడే మెస్సయ్య. ఏమని చెప్పిందండి? ఊరంతటికి చెప్పింది. ఊరిని యేసయ్య పాదాల దగ్గరికి తీసుకురాగలిగింది. ఈరోజు నువ్వు తీసుకురాగలుగుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఎన్ని విపత్కరమైన పరిస్థితుల నుండి విడిపించాడు, నీ జీవితంలో ఎలా పోషిస్తున్నాడు, దేవుడు ఎలా నిన్ను నడిపిస్తున్నాడు, ఆ విధానాన్ని గురించి ఎప్పుడైనా అనుజనులకు చెప్పావా? అయ్యా, ఒకప్పుడు నా కుమార్తె సావు సిద్ధమై ఉండగా దేవుడు నా కుమార్తెను స్వస్థపరిచాడమ్మా. ఒకప్పుడు నేను త్రాగుబోతునై ఉండి నా జీవితంలో సావు సిద్ధమై ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా. ఇదిగో నన్ను బాగు చేశాడు. తాగుడి వ్యసనం నుండి నన్ను విడిపించాడు. వ్యభిచార బంధకాల నుండి నన్ను విడిపించాడు. ఆయనే మెస్సయ్య. ఆమేన్ చెప్పండి. చెప్పగలుగుతున్నావా? చెబితే ఈ గ్రామం ఎందుకు ఇలా ఉంటుంది? నువ్వు నిజంగా మారితే, నీ జీవితంలో మార్పు వస్తే, అరే 5గురితో పాపం చేసింది, వారితో సంతృప్తి లేక 6వ వాడిని కూడా చేర్చుకుంది. ఏం చేసింది? అలాంటి దప్పిక కలిగింది. యేసయ్య జీవజల ఓటను తాగగానే తన పాపపు దప్పిక ఏమైందో తెలుసా? తెచ్చబడింది. ఇంకెప్పుడు ఆమెకి దప్పిక ఇలా, ఎప్పుడు పాపపు కోరికలు
ఆమె జీవితంలో నీకు రాలా. నువ్వు ఈ దేవుని సన్నిధికి వస్తున్నా, నీ జీవితంలో తృప్తిపరచబడ్డావా? జీవజల ఓటను తాగావా? నిజంగా తాగావా? ఆయన మహిమను చూసావా? ఆయన ప్రభావాన్ని అనుభవిస్తున్నావా? ఏదో వచ్చాము, వెళ్ళిపోయాం. వచ్చి వెళ్ళిపోవటం వలన ప్రయోజనం లేదు, నీలో మార్పు రాదు. నువ్వు ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకోవాలి. ఆ సమరయ స్త్రీ యేసయ్య ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంది, మెస్సయ్య అని తెలుసుకుంది. ఆయన వల్లనే రక్షణ, ఆయన వల్లనే మారు మనసు కలుగుతుంది, ఆయన వల్లనే విమోచన కలుగుతుందని ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె జీవితంలో గ్రామంలోనికి వెళ్ళింది, పాపాన్ని విడిచిపెట్టింది. పాపకుండా యేసయ్య పాదాల దగ్గర విడిచిపెట్టేసింది. ఇంకా నేను ఎప్పుడు పాపం చేయనయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతాను, పవిత్రంగా బ్రతుకుతానని ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. రండి, నా పాప జీవితం అంతా చెప్పిన యేసయ్య దగ్గరకు రండి, ఇదిగో ఆయన మెస్సయ్య, ఆయన వల్లనే మీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది, రండి మారు మనసు పొందండి అని వారి మధ్యన ఒక సాక్షిగా బ్రతికింది. ఎలా బ్రతికింది? ఆమెను చూసిన వారు, ఆమె మాటలు విన్నవారు యేసయ్య దగ్గరకు వచ్చారట. ఏం చేశారు మరి? నిన్ను చూసిన వారు ఎవరైనా వస్తున్నారా? మాట్లాడరు. నీ మాటలు విన్న వాళ్ళు ఎవడన్నా వస్తున్నాడా? ఒరే బైబిల్ ఇచ్చుకుని వెళ్తుంది కానీ అస్సలు మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, స్వప్నతనంలో మార్పు లేదు, అసూయలో మార్పు లేదు, ఆ యొక్క సాక్ష్యం లేని బ్రతుకు. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? ఎంతకాలం బ్రతుకుతావు? ఈరోజైనా ఇప్పుడైనా దేవుని సన్నిధిలో సాక్షిగా నువ్వు బ్రతుకుదువుగాక, ప్రత్యేకించబడదువుగాక. దేవుని యొక్క ఆయన యొక్క గుణాతిశయమును నువ్వు ప్రచురం చేయుదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక.